ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాలలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆదివారం శంకుస్థాపన చేశారు. 4వ వార్డులోని సాయికుంటలో 48 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో అమృత్ నీటి సరఫరా పైప్ లైన్ ట్యాంకు నిర్మాణం పనులను ప్రారంభించారు. అనంతరం 13.5 కోట్లతో రంగంపేట బ్రిడ్జి నిర్మాణం పనులను ప్రారంభించారు. 5 కోట్ల 67 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. రంగంపేట వంతెన నిర్మాణంతో రంగంపేట వాసులకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. వర్షాకాలంలో వంతెన మునిగి రాకపోకలు నిలిచిపోయేవని, వంతెన నిర్మాణంతో ఆ కష్టాలు తొలగిపోతాయని అన్నారు. అమృత్ నీటి సరఫరా ద్వారా తాగునీరు సరఫరా జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్ల మహేష్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నా అంటే మీ అందరి ఆశీర్వాద బలంతో, తప్పకుండా మీరు ఏదైతే నమ్మకంతో నన్ను గెలిపించారో, మీరు అనుకున్న దానికన్నా ఇంకా 10%, 20% ఎక్కువ చేయించి ఖచ్చితంగా మీ రుణం తెచ్చుకుంటాం. ఇప్పుడు ఏదైతే ఈరోజు భూమి పూజ చేసినాం, 48 కోట్ల 50 లక్షలతోటి మంచిర్యాల పట్టణంలో మంచినీటి వసతి అంటే ఇప్పుడు ఉన్నది కాకుండా ఇంకా 15-20 సంవత్సరాలకు 20 సంవత్సరాల తర్వాత కూడా ఏ రకమైన ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో దృష్టి పెట్టుకొని చేయడం జరిగింది. ఇక్కడ 48.50 కోట్ల 50 లక్షలతోటి మంచినీటి అభివృద్ధి చేయడం. మంచినీళ్ళు అంటే ఎక్కడ కూడా మీరు మినరల్ వాటర్ ఎక్కడ కూడా అంతకన్నా మంచినీళ్ళు మీకు ఇవ్వడం ఒక లక్ష్యంతో చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు పెద్దలు ఉప్పలయ్య గారు చెప్పారు రాళ్ళవ బ్రిడ్జ్ గురించి. అది ఎప్పుడో 30 ఏళ్ళ కింద రోడ్డామ లెక్క కట్టింది, అది కాజువే లెక్క, అది ఎప్పుడు మునిపోతున్న ఉద్దేశంతో 13.5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి కూడా టెండర్ అవుతుంది, కాకపోతే ఎన్నికలకు కూడా. బట్ ఏదైనా కూడా 13.5 కోట్లతో కాదు, అది ఇంకా 6.5 కోట్లు కావాలి, అది కూడా ఫండ్ అరేంజ్ చేస్తున్నాం. ఇది కాకుండా ఈ ఎండాకాలం తర్వాత వచ్చే వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో 5 కోట్ల 67 లక్షల సీసీ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఎక్కడెక్కడ ఏ వాడలు అయితే నేను కాంగ్రెస్ వాళ్ళు వాడినా టీఆర్ఎస్ వాళ్ళు వాడ చూడలేదమ్మా, అధికారులను పంపించి ఏ వార్డులో సమస్యలు ఉన్నాయి, ఏ వార్డులో ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి అవి చూసి సెలెక్ట్ చేసి తప్పితే ఈ నాకు సంబంధించిన మటుకు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఈ నియోజకవర్గంలో ప్రతి ఓటరు, ప్రతి పిల్లగాడు, ప్రతి జనం, ప్రతి మనిషి నాకు సంబంధించిన వాళ్ళు కాబట్టి అందరికీ సమాన భాగంగా అందరికీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రతి ఒక్కరికి చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకో 2 ఫ్లైఓవర్లు కూడా వస్తున్నాయి, అవి కూడా బహుశా ఇంకో 2-3 రోజులు శాంక్షన్ అవుతాయి అనుకుంటా. అవి వచ్చినాక వాడి గురించి మళ్ళీ మాట్లాడుతూ శాంక్షన్ వచ్చిన తర్వాత మిత్రుడు హరికృష్ణ గారు చెప్పింది వాడ రోడ్ల గురించి. ఖచ్చితంగా బాలికల ఎస్టీ బాలికల వసతి గృహానికి, కాలేజీకి, స్కూల్కి అయితే తప్పకుండా ఆ రోడ్డు కూడా 2-3 రోజులు ఇల్లు అడ్జస్ట్ అయిపోతే ఎస్డిఎఫ్లోకి వెళ్ళండి ఇస్తానండి. సరే ఈ వాడ సందర్భంగా కూడా అది కూడా చేస్తారు. ఇది కాకుండా ఇంకోటి స్కూళ్ళ గురించి మాట్లాడిన ఆయన అడగక ముందే పెట్టినాం, శాంక్షన్ అయినాయి. రేపు పని మొదలు పెడతారు. అప్పర్ ప్రైమరీ స్కూల్కు 16,40,00,000 పెట్టినాం, ప్రైమరీ స్కూల్కు 23,20,000, హై స్కూల్కు 18,30,000 పెట్టడం జరిగింది. ఇవన్నీ శాంక్షన్ అయినాయి. రేపు 2 రోజుల మళ్ళీ పని మొదలు పెడతారు. ఇంజనీరింగ్ కాలేజీ, యూనివర్సిటీతో పాటు ఇంజనీరింగ్ కాలేజీ 5 years ఇంటిగ్రేటెడ్ లా, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ సినారీలు ఏవి అవసరం ఉన్నాయో అవి కూడా పెట్టడం జరుగుతుంది. నా లక్ష్యం చదువు, విద్యా, వైద్యం, ఈ 2 మీద ఫోకస్ పెడితే, ఈ 2 మీద నా ఉద్దేశం ఏంటంటే రోజు పొద్దున పూలు చేసుకొని పోయి వస్తే బతికేటోళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు ఎవరైతే కోటీశ్వర పిల్లలకి అయితే విద్య అటువంటి విద్య అందించడం నా కోరిక తప్పకుండా చేస్తున్నాను.
ఈ మిగిలింది హాస్పిటల్ మీరు అనుకున్న విధంగా అడుగులేయడం జరిగింది. 6 లక్షల దగ్గరికి వచ్చినాం. దానికి కూడా ఎక్కువ టైం పట్టదు. మీ అందరి ఆశీర్వాదంతో ఏదైతే చెప్పినో హాస్పిటల్ అది కూడా శాంక్షన్ ఇప్పుడు ఎలక్షన్ కూడా కాదు, కానీ ఎన్నికల మధ్యలో తయారు చేసుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత దీన్ని స్టార్ట్ చేస్తాం. గతంలో మనం ఎంతో మంది ఎమ్మెల్యేలను చూసినాం, మంత్రులను కూడా చూసినాం. కానీ మంచిర్యాల పట్టణం ఎలాంటి అభివృద్ధి నోచుకోక దాదాపు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాం. కారణం ఎవరయ్యా అంటే ప్రజలు కాదు, మనమంతా డబ్బులు కడుతున్నాం, నాయకులను డిమాండ్ చేస్తున్నాం, ఓట్లేసి గెలిపిస్తున్నాం. కానీ ఏ నాయకుడు కూడా ఇంతవరకు మన మంచిర్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయలేదు. ఏ నాయకుడు కూడా చిత్తశుద్ధితోటి మంచిర్యాలను అభివృద్ధి చేద్దామని, ఇక్కడ కాలేజీలు తెద్దామని, ఇక్కడ ఇంకేదో అభివృద్ధి చేద్దామని కోరుకోలేదు. వారు గెలిచి 2 నెలలు కూడా కాలేదు. 48 కోట్ల ప్రాజెక్టు తీసుకొచ్చి మనకి ఈరోజు మంచినీళ్ళు తాగే కార్యక్రమాలను చేపట్టిండు. రాళ్లపేట మీద బ్రిడ్జ్ ఎప్పటికో ఎన్నోసార్లు కొట్టుకుపోతా ఉంది. కొట్టుకపోయినా ఇంతవరకు ఏ నాయకుడు పట్టించుకోలేదు. వారు ఈ నెల 2 నెలల లోపలనే మరి 13.5 కోట్లు శాంక్షన్ చేయించి ఇంకా 6 కోట్లు కూడా శాంక్షన్ చేయడానికి వారు రెడీ వేసుకున్నారు. అంతేకాకుండా గెలిచిన 2 నెలల లోపలే మంచిర్యాల పట్టణంలో వెంటనే కార్యక్రమాలు చేపట్టాలనే ఒక ఉద్దేశంతో మరి వారు ఏం చేసినారంటే 5.5 కోట్ల ఫండ్ ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి ప్రతి వాడలో అర్జెంట్ గా ఉన్న పనులు చేయమన్నారు. ప్రతి వాడకు 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఇచ్చి అర్జెంట్ గా రాబోయే వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో ప్రతి వాడకు బడ్జెట్ కేటాయించి పనులు చేయించుకున్నారు. అది కూడా ఈ రోజు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. నీటి ఎద్దడి లేకుండా ఉండాలని ఒక లక్ష్యంతో మన నూతనంగా ఎన్నికైనటువంటి మన శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు వారి యొక్క నగర నాయకత్వంలో మరి మన వార్డులో 48 కోట్లతోని దాదాపుగా మరి పైప్ లైను ట్యాంక్ నిర్మాణానికి భూమిపై చేసిన ఎమ్మెల్యే గారికి మా వార్డు తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ఎమ్మెల్యే గారిని ఒకటే కోరుతా ఉన్నాం సార్, ఇది ఈ ప్రాంతం అంతా స్లమ్ ఏరియా, మరి ఎస్సీలతో కూడుకున్నటువంటి ప్రాంతం. మరి ఇక్కడే దాదాపుగా మరి ఎన్ఆర్సీ ప్లాంట్ ఉంది ఇక్కడ. మరి సాయికుంట నుంచి గోదావరి వార్డు నుంచి మొదలుకొని ఎన్హెచ్పి రోడ్డు వరకు మరి మొన్న నిధులు శాంక్షన్ అయ్యి తర్వాత మళ్ళీ ఇప్పుడు అది క్యాన్సిల్ అయిన అధికారులు చెప్తా ఉన్నారు. దయచేసి ఆ నిధులు కూడా మళ్ళీ నుంచి దీన్ని ఈ రోడ్ను 20 ఫీట్ల రోడ్డు కోసం మళ్ళీ అధికారులతో మాట్లాడి ఆ నిధులు తొందరగా విడుదల చేయించగలరని గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం. గారిని కోరడం ఒక ముఖ్య ఉద్దేశం, ఎమ్మెల్యే గారి యొక్క ఉద్దేశం ఈ మంచిర్యాల పట్టణాన్ని, ఈ మంచిర్యాల నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చాలనే ఒక లక్ష్యంతో మరొక విజన్తో ముందుకు పోతున్నారు. కాబట్టి అందుకోసమే మేము కూడా తప్పనిసరిగా ఈ వార్డు కౌన్సిలర్గా ఎమ్మెల్యే గారికి అన్ని సందర్భాల్లో అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాలులో పద్మనాయక వెల్మ సంక్షేమ మండలి ఉపాధ్యక్షురాలు తాళ్లపల్లి శ్రీదేవి అధ్యక్షతన మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాళ్లపల్లి శ్రీదేవి, కొక్కిరాల అన్నపూర్ణ, రంగంపల్లి మంజుల, కడపర్తి మంజుల సదాశయ ఫౌండేషన్కు అవయవదాన ఒప్పంద పత్రాలను అందజేశారు. అనంతరం సదాశయ ఫౌండేషన్ సభ్యులు వారికి అభినందన పత్రాలను అందజేశారు. అనంతరం ఉపాధ్యక్షురాలు తాళ్లపల్లి శ్రీదేవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పద్మనాయక వెల్మ సంక్షేమ మండలి అధ్యక్షుడు కిషన్ రావు, ప్రధాన కార్యదర్శి రామారావుతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బంగారమాయనా
పద్మనాయక వెల్మ సంక్షేమ మండలి తరఫున ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ మేము నిర్వహించుకుంటున్నాము. ప్రతి సంవత్సరం గత 3 సంవత్సరాలుగా ఇక్కడ మేము నిర్వహించుకుంటున్నాము. ఇదివరకు మహిళలకు స్వయం ఉపాధి కోసము కుట్టు మెషిన్లు, వంట సామాగ్రి, అంగవైకల్యం గల పిల్లలకి వాళ్ళకి కూడా ఒక ఫుడ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఒక క్యాన్సర్ పేషెంట్కి నగదు రూపంలో కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇక మీదట కూడా ఇలా మా సేవా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. ఇంకో విశిష్టత ఏంటంటే ఈ మహిళా దినోత్సవం రోజు ఇవాళ అవయవ దానం గురించి అందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము ఆ మెంబర్స్ కూడా వచ్చారు. ఇవాళ ఇది ఒకటి మహోన్నతమైన కార్యక్రమము. అవయవ దానం అనేది మహాదానము. ఇది మన కొత్తగా మన ఆధునిక వైద్య విజ్ఞానము ఇది మనకు అందించిన వరము. కాబట్టి అందరూ అవయవ దానం గురించి లేనిపోని అపోహలు తొలగించుకొని ఒక అవేర్నెస్ పెంచుకొని అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని, దీనివల్ల ఎంతోమందికి మనం లైఫ్ ఇచ్చిన వారం అవుతామని అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. నస్పూర్ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పేర్కొన్నారు. ఆదివారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. అమృత 2.0 పథకం ద్వారా సీతారాంపల్లిలో నూతనంగా నిర్మించే పంప్ హౌస్, మున్సిపల్ పరిధిలో నిర్మించే 7 OHR ట్యాంకులు, TUFIDC ద్వారా 2 కోట్ల రూపాయల నిధులతో CCC కార్నర్ నుండి సింగరేణి కల్వర్టు వరకు మురికి కాలువ నిర్మాణం, పటేల్ కాలనీ నుండి R&B బ్రిడ్జ్ వరకు నిర్మించనున్న మురికి కాలువ, DMFT నిధులు 4.02 కోట్లతో మున్సిపల్ పరిధిలోని 25 వార్డుల్లో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు. అభివృద్ధి లక్ష్యంగా తాము ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణు, వైస్ చైర్మన్ గెల్లు రజిత, సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధు, RO సతీష్, డిప్యూటీ EE శ్రీనివాస్, కౌన్సిలర్లు బండి పద్మ, మడిగ మల్లయ్య, చీడం మహేష్, బండారి సంధ్యారాణి, శ్రీపతి సుమతి, బొద్దున సంధ్యారాణి, తెనుగు లావణ్య, కోడూరి లహరి, మర్రి రాజమౌళి, కమిషనర్ చిట్యాల సతీష్, RO సతీష్, డిప్యూటీ EE శ్రీనివాస్, మున్సిపల్ AE మధు, పంచాయతీరాజ్ AE సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలైనాక 40 రోజుల సంక్రాంతికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. సరే ఇచ్చినప్పుడే చెప్పినాం ఖచ్చితంగా ఇది 10-15 సంవత్సరాల సమస్య చేస్తున్నాం కాబట్టి దీనికి కొన్ని ఈ 2-3 నెలలకు చిన్న చిన్న ఇబ్బందులు అయితే అవన్నీ చదువుకుంటూ చేసుకుంటూ పోతాం. దాదాపు జరుగుతున్నాయి పనులు ఎక్కడెక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి. నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇవాళ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నేను సింగరేణితో మాట్లాడడం జరిగింది. ఈ ఎండాకాలంలో ట్యాంకర్ లేకుండా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ట్యాంకర్ లేకుండా మీ ఇళ్ళలో నీళ్ళు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పటివరకు చేసేదంతా అన్ని చదివి ఒకసారి చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏదైతే ఇలా కార్యక్రమం తీసుకున్నాం దీని ద్వారా 2050 సంవత్సరాలు దాదాపు ఇంకొక 20-30 సంవత్సరాల వరకు మీకు నీటి సమస్య, మంచినీటి సమస్య, నీటి సమస్య లేకుండా చేయడం కోసమే ఇలా మొట్టమొదటి మెయిన్ అన్నట్టు తెలియగలడు బాగా మొదటి పెద్ద పార్కు నాకైనా మొదలుపెట్టని చెప్తాను. 73 కోట్ల ఇక్కడనే మొదలుపెట్టడం జరిగింది. దాంతో ఏంటంటే మనం నస్పూర్ పట్టణానికి ఖచ్చితంగా చేసి మీకు ఏ రకమైన సమస్య లేకుండా ఈ సంవత్సరం కూడా సింగరేణితో మాట్లాడడం జరిగింది. ఎక్కడెక్కడ ఇబ్బంది ఉన్నాయో వాళ్ళకు కూడా సింగరేణి ద్వారా నీళ్ళు ఇప్పించి ఏర్పాటు చేస్తాం. నీళ్ళకు సంబంధించిన ఏ రకమైన ఇబ్బంది దాదాపు 90% పోయింది. వచ్చే ఎండాకాలం వరకు అసలు నీళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మిగిలింది రోడ్డు ఇక్కడనే ఇప్పుడు ఏం చెప్పినట్టు ఈ ప్రశాంత్ నగర్లో ఉన్నాం. ఇంకోటి ఖలీదు ఇక్కడ కనబడుతుంది 11 పటేల్ కాలనీ. ఈ 2 కలిపి 90 కోట్ల 1 కోటి 10 లక్షల 2 కోట్లు పెట్టడం జరిగింది.
ఇప్పుడు ఏదైతే 73 కోట్లు చేస్తున్నామో దాంట్లో మీకు 7 ట్యాంకుల దగ్గర 93 కిలోవాట్స్, 9,300 కిలోలీటర్లు 17 crores, 30 కిలోమీటర్ల పైప్ లైన్ తోటి 21 కోట్లు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే మంచినీళ్ళు మీకు ఏ రకమైన ఇబ్బంది లేక నీళ్ళు ఇవ్వడానికి దానికి ఒక 7 కోట్లు. ఇదివరకు ఫిల్టర్ పైన ఉంది, ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ దాని ప్రకారం చేస్తుంది. ఇవి అన్నీ కలిపి 73 కోట్లతోటి ఈ మంచినీళ్ళ పథకాన్ని చేపట్టడం జరిగింది. గెలిచి ఇంకా 100 రోజులు అయితే కాలేదు నాకు. ఇవి అయిపోయినా మంచినీళ్ళు ఇచ్చిన మా అక్క చెల్లెలకు బస్సులు ఎక్కుతారు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు వచ్చినాం. మార్చి 1 నుంచి దానికి కరెంటు బిల్ లేదు 200 యూనిట్లు. ఇక్కడ ఉన్న నస్పూర్లో 90% మందికి 200 యూనిట్లు సరిపోతాయి, ఇబ్బంది లేదు. సిలిండర్లు కూడా మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్నకుంటే 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 స్టార్ట్ అని ఇదివరకు 2 స్టార్ట్ చేసినాం. ఇంకోటి 2,500 రూపాయలు కూడా బహుశా 12 తారీఖు నాడు క్యాబినెట్లో అది కూడా క్లియర్ చేస్తారు కావచ్చు. ఏదైతే చెప్పినా 6 పథకాలు కాక అన్ని పథకాలు చేస్తాం. ఇందిరా ఇళ్ళ పథకం కూడా రేపు లాంచ్ చేస్తున్నాం. దాని కింద కూడా చెప్పడం జరిగింది. మొత్తం ఈ నియోజకవర్గంలో 16,000 ఇళ్ళు కావాలి. ప్రతి సంవత్సరం 3,500 కానీ 4,500 ఇస్తానని మాట్లాడుకున్నాను. 4,500 తీసుకొస్తే 3 ఏళ్ళు అంటే అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. 16,000 అర్హులు ఎవరో మొత్తం నిర్ణయం చేసి అందులో బీదవాళ్ళు పూర్తి అట్టడున్న వాళ్ళకు మొదలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు నా వల్ల నీ వల్ల ఈ పాటలు ఆ పాటలు లేదు, బీదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం వాళ్ళకన్నా కొంచెం మంచుకున్నారు, 3వ సంవత్సరం ఇంకా మంచుకున్నారు, ఈ 4వ సంవత్సరం లాస్ట్. తప్పకుండా ఇందులోనే చెప్పిన ఆదినం ఎన్నికల సందర్భం చెప్పిన ఇవాళ కూడా మళ్ళీ చెప్తాను. ఈ నియోజకవర్గంలో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు బిచ్చగాడు ఎక్కడ చెట్టు కింద కూర్చున్నా వాడిని తీసుకొచ్చి ఇల్లు తప్పితే ఇల్లుడే మాట కట్టుబడిన మంచినీళ్ళు ఇస్తాను ఇచ్చిన మిగతా కార్యక్రమాలు పార్టీ చేసే కార్యక్రమాలు చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి నేను నిజంగా ప్రేమ్ సాగర్ రావు గారికి రుణపడి ఉంటా. ఎందుకంటే నేను ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు అందరూ అన్నారు నువ్వు ఒక చిన్న పిల్లగాడివి, నీకెందుకు రాజకీయాలని చెప్పేసి అంటే అందరూ అన్నారు. కానీ సార్ నా ఎంబడి ఉండి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ముందుకెళ్ళాలి, నువ్వు ముందుకెళ్తేనే భవిష్యత్తులో గొప్పవాడి అవుతామని చెప్పేసి నన్ను ఆ రోజు నుంచి అంటే ప్రేమగా చూసుకొని నన్ను ఇంత వాడి చేసి ఇవాళ నేను మీ ముందట ఒక చైర్మన్గా నేను మీ ముందట మాట్లాడుతున్నాను. నిజంగా అంటే ఇది వరకు మా సిద్ధరాంపల్లి నుంచి ఎంతో మంది నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళందరికీ దక్కని గౌరవం నాకు దక్కింది. దానికి నిజంగా నేను నా జీవితాంతం నేను మా ప్రేమ్ సాగర్ రావు గారికి రుణపడి ఉంటా. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి లోపాలకు చాలా వరకు నష్టపోయినాం సార్. అట్లాంటి నష్టం నుంచి మన నస్పూర్ మున్సిపల్ని బయటపడేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని ఒక సహృదయంతో సంకల్పంతో సార్ అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాల్లో నా వంతు పాత్రతో పాటు మా కౌన్సిలర్లను కూడా భాగవంతం చేస్తూ ప్రజల సహకారంతో మన ఈ నస్పూర్ మున్సిపల్ని అభివృద్ధి చేసుకుందాం. మరీ ముఖ్యంగా మా సిద్ధరాంపల్లికి సంబంధించి నా సొంత వార్డు అయినటువంటి నా సిద్ధరాంపల్లికి సంబంధించి ఈ రోజు ఇచ్చినటువంటి ఈ 73 కోట్ల పంప్ హౌస్ తో పాటు చాలా వరకు నీటి సమస్యలు ఉన్నాయి. వాటి సమస్యలన్నీ కూడా ఇక రానున్న రోజుల్లో ఎలాంటి నీటి సమస్య ఉండదు. ఒక సిద్ధరాంపల్లి కాదు, నస్పూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 25 వార్డులకు ఎలాంటి నీటి సంబంధించినటువంటి సమస్యలు ఉండవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు మంచిర్యాల పట్టణంలోని 5వ వార్డు సాయికుంటలో కౌన్సిలర్ సుద్దమల హరికృష్ణ గాయత్రి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో 5వ వార్డుకు చెందిన వివిధ ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్న మహిళలను శాలువాలతో సత్కరించారు. అనంతరం జరిగిన ఆటల పోటీల్లో పాల్గొని గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు.
కాలేజ్లో, ఇక్కడ మంచిర్యాల గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నాను. అయితే ఎందుకు జరుపుకుంటున్నాం మనం ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అని అంటే, ఇంతకుముందు ఎలా ఉండేది అని అంటే ఆడవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు, ఆడపిల్లల్ని ముందు చదివించేవాళ్ళు కాదు ఇంతకుముందు అలా ఉండేది. కానీ రాను రాను ఏమవుతుంది అని అంటే ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి చదువుకోవడం, అక్షరాస్యత దిశగా ముందుకు అడుగు వేయడం జరుగుతుంది. ఈ రకంగా 1975వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఈ మహిళలందరికీ కూడా ఒక ప్రత్యేక దినంగా జరుపుకోవాలని నిశ్చయించింది. అప్పటి నుంచి 1975 నుంచి మహిళలకి ఒక రోజు ప్రత్యేక దినంగా ఉండాలి అనేసి నిర్ణయించి అప్పటి నుంచి 1975 నుంచి మహిళల కోసం ఒక ప్రత్యేక దినంగా మనం ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మహిళల పట్ల మాకున్నటువంటి గౌరవాన్ని, మహిళ యొక్క శక్తిని చాటాలని, మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ఈ సమాజంలో మహిళలు మేమంటూ ఏంటి అని నిరూపించుకునేలాగా ఈనాడు మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని, ఇవాళ మన మహిళలు ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చేరే విధంగా ఇవాళ వాళ్ళు విద్యారంగంలో అనుకోండి, ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, ఇవాళ జిల్లా కలెక్టర్ స్థాయిలో రండి, ఇలా ఉన్నతమైనటువంటి పదవులలో ఇవాళ మహిళా సోదరమణులు ఉండడం వల్ల ఇవాళ మనకు స్త్రీలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా ఈనాటి ప్రభుత్వాలు ముందు వాళ్లకు ప్రథమంగా ప్రియారిటీ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏ పథకం తీసుకున్నా మహిళలకే ఇవ్వడం జరుగుతుందంటే దాంట్లో మహిళ యొక్క శక్తి చాలా గొప్పది. మహిళలకు ఇట్లా మనం ఇచ్చినట్టయితే ఆ పథకాలు పూర్తిగా న్యాయం జరుగుతుంది. దుర్వినియోగం కాకుండా ఉండాలంటే మన మహిళలకే ఈ పథకాలు కూడా ఇచ్చే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పేరు మీదనే అన్ని పథకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇవాళ నేను ఎంత ఆనందంగా ఉన్నా అంటే మా 5వ వార్డులో అంటే ఇంతమంది మహిళా సోదరుమణులు ఇక్కడ వేదిక మీద వాళ్ళని చూస్తూ ఉంటే నిజంగా నాకు ఆనంద భాషలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇంతమంది ఎడ్యుకేషన్లో, టీచర్ ఫీల్డ్లో, ఒక డిగ్రీ కాలేజీ లెక్చరర్స్గా, అదేవిధంగా ఇలా స్టాఫ్ నర్సుగా, ఇలా అంగన్వాడీ టీచర్స్గా వాళ్ళు ఇంత నైపుణ్యం గల వాళ్ళు నా ప్రాంతంలో ఇక్కడ ఉండడం నిజంగా నేను ఈ వార్డు కౌన్సిలర్గా నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను అనే విధంగా నేను భావిస్తా ఉన్నా. మంచిర్యాల జిల్లాలో అయ్యప్ప స్వామి భక్తులు పట్టణ గ్రామాన అయ్యప్ప ధర్మ ప్రచారం చేసి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర అధ్యక్షుడు బేతి తిరుమలరావు ఎన్నికల ఇన్ఛార్జ్ మణిలు కోరారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కార్తికేయన్ హాస్పిటల్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఏబీఏపీ కన్క్లేవ్ సదస్సు, జిల్లా జనరల్ బాడీ సమావేశం జిల్లా అధ్యక్షుడు కొండు నరసింహారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బేతి తిరుమలరావు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో అయ్యప్ప సేవా కార్యక్రమాలు చేపట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. జిల్లాలో అయ్యప్ప భక్తులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం పట్ల ఆయన అభినందించారు. తెలంగాణలోని అన్ని జిల్లాలో ఏబీఏపీ సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. మంచిర్యాల జిల్లా ఏబీఏపీ నూతన కమిటీని నియమించారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా కొండు నరసింహారావు, అధ్యక్షుడిగా డాక్టర్ చుంచు రాజ్ కిరణ్, ఉపాధ్యక్షుడిగా వడ్నాల రవీందర్, ఉప్పల కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎల్క సంతోష్, సంయుక్త కార్యదర్శిగా కాగితపు కుమారస్వామి, కోశాధికారిగా బొడ్డు లచ్చన్న, వాలంటరీ కమాండర్ గా బండారి వెంకటరమణ, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా భాస్కర్ల రాజేశం, కార్యవర్గ సభ్యులుగా బేతి సత్యనారాయణరావు, వెల్మరెడ్డి శివారెడ్డి, నగునూరి శ్రీనివాస్, వర్తె శ్రీనివాస్, కండే ఓం నమశివాయ, కొండ శ్రీనివాస్, వలస సదానందం, బి రఘుపతిరావు, సిరిపురం రాజేష్లను నియమించారు. మరో 15 మందిని సభ్యులుగా నియమించారు. ఈ మేరకు నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగా సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. మనకు ఆ రోజునాడు నేను జాయిన్ కావడం జరిగింది. మన మంచిర్యాలకి ఏబీఏపీ సంస్థ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క జిల్లాలో అందరూ స్వాములు అండ్ ఆనందమందే కానీ సంథింగ్ ఇలా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ మన శబరిమల మేల్శాంతులకు అనుసంధానంతో ఉన్న సంస్థ ఇది. ఈ సంస్థ ఉంది అనుసంధానంతో అందరూ మేల్శాంతులు మన ఏబీఏపీ సంస్థ అనుసంధానంతో ఒక ట్రస్ట్ అనేది ఏర్పడడం జరిగింది. ఆ మేల్శాంతులు డైరెక్ట్ వస్తే ఎన్నో రకాల ఇప్పుడు మనకు లోకల్ పూజలు కానీ లేకుండా చేసే పూజలు కానీ దుబాయ్, మలేషియా, సింగపూర్ ఇలాంటి వాళ్ళకి వెళ్ళి వాళ్ళు పూజలు చేసే మేల్శాంతులు 1,00,000, 2,00,000, 3,00,000 ప్రకారాలు శ్రీరాములో ఉన్నటువంటి వడే శ్రీనివాస్ గారు ఏదైతే కార్యక్రమం శబరిమలలో జరుగుతున్నదో ఆయన ప్రతి ఒక్కటి కూడా మనకు ఏబీఏపీ దానిలో ప్రతిరోజు నిత్యం
ఆయన అదే పనిగా భావించుకుంటాడా మరి ఎట్లా తెలియదు, కానీ మన శబరిమలలో జరిగినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఆయన ప్రతిసారి ఏబీఐపీ మన దాంట్లో వేస్తారు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.